ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 4లో ఈ 5-6 మందికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, నేను క్వశ్చన్ చేయబోయేది ఏదైతే ఉందో, నా కోపం ఏదైతే ఉందో, నేను మాట్లాడకపోతే ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 7-8 సంవత్సరాలు రివ్యూస్ చేసి 2018 నుంచి ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ రివ్యూస్ చేసి 1 మిలియన్ దగ్గర సబ్స్క్రైబర్స్ రాబోతున్నాను. నేను మాట్లాడకపోతే నేను ఇంకా రివ్యూస్ చేసి ముందు రివ్యూస్ చేసి వేస్ట్. నేను ఒక యూట్యూబర్గా, ఒక రివ్యూవర్గా, జెన్యూన్ హానెస్ట్ రివ్యూవర్గా అని చెప్పుకొని బతకడం వేస్ట్. అందుకనే ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా కాంట్రవర్షియల్ అయినప్పటికీ కూడా హార్ట్ఫుల్గా మాట్లాడదామని డిసైడ్ అయిపోయా. ఈ మ్యాటర్ మొత్తం చూసిన తర్వాత మీకు దయచేసి దండం పెట్టి అడిగేది ఏంటంటే, ఈ ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఒక అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీ సపోర్ట్ కూడా కింద ఉండాలి. మీకు అది ఎలా అనిపించింది, నేను చెప్పిన తర్వాత విన్న తర్వాత అయ్యో పాపం అని మీకు అనిపించిందా లేదా కింద కామెంట్ చేయాలి. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. లైక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చుద్ది. దెర్ ఈజ్ నో డౌట్. మనం క్వశ్చన్ చేసేది ఒక 5-6 మందికి జరిగిన క్లియర్ అన్యాయాన్ని. దాంతోపాటుగా అభిజిత్కి ఇంత ఈగోకి ఎందుకు తీసుకుంటున్నాడు? అభిజిత్ అంటే నాకు చాలా ఇష్టం. సీజన్ 4లో టాప్ కంటెస్టెంట్. ఎంతమంది క్వశ్చన్ చేసినా, ఎంతమంది ముక్కుల్లో ఏలు పెట్టి నువ్వు ఇట్లా అట్లా స్మార్ట్గా కూర్చొని గెలిచావని అన్న దాని వేటికి కూడా నేను ఒప్పుకోను. నా పర్సనల్గా నాకు చాలా సూపర్ కంటెస్టెంట్ అని స్టిల్ ఐ ఫీల్. బట్ అభిజిత్ తెలియకుండా జడ్జిమెంట్లో ఈగోకి తీసుకుని రాంగ్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. రాంగ్ అని చెప్పలేను, బట్ క్లియర్గా ఈగోకి తీసుకుని హట్ అయిపోతున్నాడని తెలుస్తుంది. ఈరోజు కూడా నాకు నచ్చని పాయింట్ ఉన్నాయి, నచ్చినవి ఉన్నాయి. దాని గురించి చెప్తా. అండ్ ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు, ఎక్కడ ఎవరికి ఎంత దారుణమైన అన్యాయం జరిగింది నేను క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేయమని ఈ వీడియోకి అడగట్లేదు, లైక్ చేయండి అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి. దీని మీద 2 వీడియోస్ కూడా, రివ్యూస్ కూడా, రీల్స్ కూడా చేస్తాను. దీని మీద 2 రీల్స్ కూడా చేస్తాను. ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది, ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు, అంటే బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. అండ్ వాట్సాప్ ఛానల్ లింకు, దాంట్లో కూడా బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. 2 లింక్స్ ఇస్తాను. క్లిక్ చేసి దేంట్లో దాంట్లో ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. స్టార్ట్ చేద్దాం. ఎంత అన్యాయం అంటే, నాకు పర్సనల్గా ఓన్ చేసుకుంటున్న అన్యాయాన్ని ఏరా ఒక 5-6 మంది కంటెస్టెంట్స్ వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి 5-6 రోజులు షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎలా అన్యాయం చేయాలని ఎలా అనిపించిందా అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు తెలుసు నేను మాట్లాడకపోతే దానికి నేను వేస్ట్ నాకు ఒకటి అవుతా, నేను వర్స్ట్ నాయాలని అవుతా, నేను ఊడాలని అయిపోతా, నిజంగానే ఊడాలని అయిపోతా. పాయింట్కి వద్దాం. ఎపిసోడ్ నెంబర్ 4. నెక్స్ట్ లక్ష్మీ దీపక్ వచ్చాడు, మనోడు వచ్చాడా. లక్ష్మీ దీపక్ డ్యాన్స్ బాగానే వేసాడు, యాక్టివ్గానే ఉన్నాడు. కట్అవుట్ కూడా మంచి కట్అవుట్, టాస్క్ కూడా ఆడతాడు అనుకుంటా. మోడల్ మనోడ్లో నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, నిజంగా అనిపించలేదు. కాబట్టి ఒక గ్రీనే వచ్చింది, ఒక గ్రీనే వచ్చింది. ఓకే అనిపించింది నాకు. ఇంకా 2 రావాల్సింది, 3 రావాల్సింది అన్నట్టుగా నాకేం అనిపించలేదు. అలాగని వేస్ట్ అన్నట్టుగా ఏం అనిపించలేదు. ఫర్దర్ లెవెల్స్లో తనను తాను ప్రూవ్ చేసుకున్న క్యాండిడేట్ లాగే ఉన్నాడు. బట్ ఇక్కడ చూపించినంతలో, మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అయినంతలో అబ్బా అనిపించేటట్టుగా నాకేం అనిపించలేదు. ఎందుకంటే మనోడు అంత యాక్టివ్గా, అంత పంక్చులేస్తూ ఫన్నీగా మాట్లాడింది అన్నట్టు లేడు. లేదా కట్అవుట్ చూస్తే అబ్బా ఏదో చేస్తాడన్నట్టుగా అక్కడ ప్రూవ్ చేసుకున్నట్టుగా నాకేం కనిపించలేదు. కానీ సంథింగ్ ఏదో ఉంది అన్నట్టుగా అనిపించింది. అంటే డిఫరెంట్ క్యాండిడేట్, కొంచెం తెలివి ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. అది దాంట్లో నేను తప్పు పట్టట్లేదు. ఏం జరిగిందంటే, మనోడు వచ్చాడు, లక్ష్మీ దీపక్ వచ్చిన తర్వాత తెలివైన వ్యక్తిలాగా నాకు ఎక్కడ అనిపించిందంటే, ఫామ్లో రాసేటప్పుడు క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు నీకు నచ్చనిది ఏంటి అన్నట్టుగా ఏదో రాస్తే, ఏదైతే నచ్చదో అన్నట్టుగా రాస్తే, నాకు హెయిర్ కట్ మీసం గడ్డం కట్ చేసుకోమని అడిగితే నేను చేసుకోలేను అని రాశాడంట. ఎందుకంటే అతని హెయిర్ చాలా లాంగ్ ఉంది కాబట్టి, హెడ్కుండే హెయిర్ అది కట్ చేయమని అంటారేమో అని చెప్పి, మనం మీసాల గడ్డల గురించి మాట్లాడితే ఇది కట్ చేయమని అంటారనేసి తెలివిగా రాశాడు. దట్స్ స్మార్ట్ మూవ్, దాంట్లో తప్పలేదు. బట్ జడ్జెస్ దానికి హట్ అయ్యారు, అది వాళ్ళ ఇష్టం. ఇది రాసిన తర్వాత మీసం గడ్డం కట్ చేసుకోమని అడిగారు. కట్ చేసుకుంటుంటే, మరి కట్ చేసుకోను అని చెప్పావు, ఎందుకు కట్ చేస్తున్నావు ఫామ్లో అంటే అది ఇది అనేసి నేను సారీ అనేసి ఒప్పుకొని స్మార్ట్ మూవ్ చేశాను, కొంచెం తెలివిగా ఆలోచించానని చెప్పాడు. కానీ వాడు జడ్జెస్ హట్ అయిపోయారు. దాంతోపాటుగా తనలో ఇంకొక మోటివేషన్ థింగ్ ఏంటంటే, చాలా లావు ఉండేవాళ్ళంట. లావు ఉన్న వ్యక్తి సన్నబడ్డారు. దాంతోపాటుగా తర్వాత క్రికెట్ ఆడే వ్యక్తి ఇంజురీ అవ్వడం వల్ల లెక్కి తర్వాత మోడలింగ్లోకి వెళ్ళి మోడలింగ్లో మిస్టర్ ఆంధ్రాలో రన్నర్అప్గా విన్ అయ్యారు. సో చాలా అచీవ్ చేశారు. అంటే డౌన్ అయిన తర్వాత పడడం తెలుసు. సో ఇది కూడా ఒక పాజిటివ్ థింగ్. సో దీన్ని మీకు ఇతను ఎలా అనిపించాడో చెప్పండి. ఈరోజు మొత్తం మీద కంటెస్టెంట్స్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత మనోడిది ఇది అయిపోయింది కదా,
బిందు గారు హట్టారు, సేవ్ చేసుకుంటే గ్రీన్ ఇచ్చేస్తానని చెప్పారు. సేవ్ చేసుకున్నారు కానీ గ్రీన్ ఇవ్వలేదు, తర్వాత రెడ్ ఇచ్చేశారు. బిందు అభిజిత్ ఇద్దరు రెడ్ ఇచ్చారు, నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చారు. చూద్దాం నెక్స్ట్ స్టేజ్లో చూద్దాం. అంటే ఆ స్మార్ట్ మూవ్ నచ్చినట్టుంది, ఎందుకంటే చూద్దాం తెలివిగా ఉన్నాడు, అది తెలివా లేకుంటే అది తెలివైతే నువ్వే తుస్ అయిపోతావు, లేదు స్మార్ట్ మూవ్ అంటే నువ్వు నెక్స్ట్ కంటిన్యూ అవుతావు, కాబట్టి నీకు రెడ్ కాకుండా గ్రీన్ ఇస్తున్నా అనేసి నెక్స్ట్ లెవెల్లో పంపించడానికి ట్రై చేస్తారు. బట్ ఆఫ్టర్ ఆడిషన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మనోడిని మళ్ళీ షూట్ చేశారు. హట్ అవుతుంటే చూసి కొంచెం బాగా పని చేస్తారు అన్నట్టుగా ఫుటేజ్ తీసి మనోడిని రికార్డ్ చేశారు. ఏడ్చాడు, హట్ అయ్యాడు, ఎమోషనల్ అయ్యాడు, అనవసరంగా అబద్ధం చెప్పేశాను, వెరీ సారీ అనేసి మళ్ళీ మొత్తం సేవ్ చేసుకున్నాడు. గుడ్. ఇది లక్ష్మీ దీపక్ విషయం. తర్వాత వచ్చి అపూర్వ. ఇక్కడేనయ్యా ఈగోకి తీసుకున్నది మన అభిజిత్. ఇది ఫస్ట్ టైం అయి ఉంటుంది, నేను రియాక్ట్ అయ్యామని కాదు, ఇది రెండోసారి. క్లియర్గా ఫేస్లో ఆ కోపం, ఆ ఈగో కనపడిపోతుంది అభిజిత్. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. అది ఎందుకు తీసుకోలేకపోయారు అభిజిత్ గారు, అది నాకు అర్థం కాలేదు. మొన్న రుచిత గారి విషయంలో కూడా ఆ అమ్మాయి నాకు నచ్చదు, అభిజిత్ గారు కూర్చొని గెలిచేశారు, స్మార్ట్గా ఆడే, అంటే జస్ట్ పెద్దగా ఎఫర్ట్స్ పెట్టకుండా గెలిచేశారు అన్నట్టుగా ఆ మాట అన్నప్పటి నుంచి కోపంగా పెట్టుకుని ఒక చిన్న పాయింట్ని పట్టుకొని, వాళ్ళ ఫాదర్ రిలేటెడ్ సంథింగ్ పాయింట్ని పట్టుకొని ఆ కోపం క్లియర్ కనపడింది. ఆ అమ్మాయి గ్రీన్ ఇవ్వకపోతే పోయేది ఏం లేదు మనకి, బట్ ఆ కోపం అలాగే క్యారీ చేస్తున్నారు ఆయన సీరియస్గా. ఒకరి మీద అంటే నేను ఆ రోజు డిఫెండ్ చేశా, అది ఆవిడ ముఖం మీద అన్నప్పుడు ఆ కోపాన్ని జెన్యూన్గా ఆయనకు అనిపించిన ఎమోషన్ని క్యారీ చేస్తే తప్పేం లేదని, బట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈరోజు అపూర్వ గారు నాకు తెలిసి ఆవిడ త్రూఅవుట్ ఆవిడ ఆడిషన్ మొత్తం మీద అపూర్వ గారు చాలా బాగా మాట్లాడారు. మేబీ మేడప్ చేసుకొని బిందు గారు చెప్పినట్టుగా ముందే ప్రిపేర్డ్ అయ్యి వచ్చి చెప్పినట్టుగా కూడా అనిపించవచ్చు, అది కూడా తప్పులేదు. నిజంగానే ఏమో అంత పర్ఫెక్ట్గా డైలాగ్ బై డైలాగ్ చెప్పినట్టుగా ఫన్ జనరేట్ అవ్వడానికి ఏమేమి మాట్లాడుకోవాలో, ఏమేమి మాట్లాడుతూ బాగుంటుందో ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా చెప్పినట్టు కూడా అనుకోవచ్చు. స్టిల్ ఓవరాల్గా స్పాంటేనియస్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా అల్లాడిచ్చేటట్టుగా ఆన్సర్ చేశారు ఆవిడ. నాకు ఈరోజు ఎపిసోడ్లో అద్భుతంగా నచ్చిన కంటెస్టెంట్స్లో అపూర్వ గారు ఒకరు. భలే మాట్లాడారు. నాకు అసలు ఆవిడ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు. నేను బేసిక్గా ఎలా చూస్తానంటే, మోడల్ కేటగిరీలో బీభత్సమైన అందంగా ఉండే కేటగిరీలో వచ్చే అమ్మాయిలు, కొంచెం పోషగా ఉండే అమ్మాయిలు అంత టాకటివ్గా అంత బాగా ఇంప్రెస్ చేస్తారని నేను అనుకున్నా. నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయరాళ్ళు ఎప్పుడు కూడా. ఏముందో అంత స్టైల్గా ఉన్నారంటే కొంచెం ఎచ్చులుగా మాట్లాడతారు, అంత బాగా అనిపించదు. వాళ్ళకి నేను పెద్దగా ఇంప్రెస్ అవ్వను. కొంచెం నార్మల్గా, అంటే అంత స్టైలిష్గా ఉండకుండా నార్మల్గా ఉండి అలాంటి వాళ్ళు బాగా మాట్లాడతారు అనుకుంటా నేను రెగ్యులర్గా. కానీ అపూర్వ గారు భలే మాట్లాడరు, అది ప్రతి పాయింట్ బాగా మాట్లాడరు. ఫన్ జనరేట్ చేశారు, న్యూస్ రీడర్గా మాట్లాడారు, దాంతోపాటుగా మన యాంకరింగ్ చేసినట్టుగా మాట్లాడారు. ప్రతి మాటలో ఖచ్చితంగా అది ఆవిడ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు, ఈ డైలాగ్ చెప్పాలి ఆ డైలాగ్ చెప్పాలని. బట్ దాన్ని ప్రాపర్గా డెలివర్ చేశారు. అది ఫన్ జనరేట్ అయింది కూడా. జడ్జెస్ కూడా బాగా దాన్ని ఎంటర్టైన్ అవడమే కాకుండా మనోడు నవదీప్ అయితే స్టార్టింగే గ్రీన్ ఇచ్చేశారు, దానికి కూడా ఫన్ జనరేట్ చేసింది. ఒక విషయం, మీరు ఒకవేళ రెడ్ ఇస్తే కన్ను కొట్టమని చెప్పారు బయట, అప్పుడు ఇస్తారని. లేదంటే లాస్ట్లో అయినా కూడా మళ్ళీ కన్ను కొట్టమని చెప్పారు. సో నువ్వు అన్నట్టుగా దాన్ని అమ్మాయిలకైతే నువ్వు రెడ్ ఇస్తావు, రెడ్ ఇవ్వు, గ్రీన్ ఇస్తావు అన్నట్టుగా ఫన్నీగా చెప్పారు. దాన్ని బాగా ఫన్నీగా తీసుకున్నారు. దాని తర్వాత బిందు గారు కూడా బీభత్సంగా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే క్లియర్గా ఆవిడ ప్రతి దానికి ఆన్సర్ పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. ఇంకొకటి ఆవిడ గురించి ఇంకొంచెంసేపు చెప్పిన తర్వాత అభిజిత్ విషయానికి వద్దాం. అభిజిత్కి ఈవిడికి క్లాష్ ఎక్కడైందో తర్వాత సరికి మేము కూడా పడిపోయాం. అదే శ్రీముఖి ఆల్రెడీ పడిపోయామరా మేమంటే, మేము కూడా పడిపోయాం అనేసి అభిజిత్ అండ్ శ్రీముఖి గారు ఇద్దరు అంటారు అక్కడ స్టేజ్ మీద కూర్చొని. అభిజిత్ కాదు, నవదీప్ అండ్ బిందు గారు, మేము కూడా పడిపోయాం అమ్మాయికి అని. అంత బాగా మాట్లాడింది. చాలా మంచి అవార్డ్స్ వచ్చాయి అమ్మాయికి, చాలా మంచి అవార్డ్స్ అండ్ చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి అపూర్వ గారికి. ఏమేంటంటే 6 feet బతుకమ్మని ఆవిడ కాస్ట్యూమ్ లాగా వేసుకొని దాంట్లో అవార్డ్స్ వచ్చాయి. దాని తర్వాత మోడలింగ్లో ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి ఆవిడకి, చాలా చెప్పారు. దాంతోపాటుగా యాంకరింగ్ చేసింది, తర్వాత సరికి న్యూస్ రీడర్గా చేశారు. ఒక టాస్క్ ఇవ్వబోయింది. ఆ టాస్క్ ఏంటంటే శ్రీముఖి గారు మన అపూర్వకి, నాకు నవదీప్ కాదు అభిజిత్తే నచ్చడు. ఏం టాస్క్ ఇవ్వబోయిందంటే, ఇక్కడ కూడా స్పాంటేనియస్గానే చెప్పింది, వాంటెడ్గా ఆవిడ ప్రిపేర్ అయ్యొచ్చు చెప్పినట్టుగా నాకు అనిపించలేదు ఈ పర్టికులర్ థింగ్. నవదీప్ గారు అంటే నీకు నచ్చదు, శ్రీముఖి టాస్క్ ఇవ్వబోయింది అనమాట అపూర్వ గారికి. అపూర్వ, ఇప్పుడు ఒక టాస్క్ నీకు, ఫర్ ఎగ్జాంపుల్ నవదీప్ అంటే నచ్చడు అని చెప్పగానే, నవదీప్ అంటే కాదు నాకు అభిజిత్ అంటే నచ్చరు, అరే దానికి అప్రిషియేట్ చేసి గ్రీన్ ఇచ్చేయచ్చు. ఆవిడ నిజంగా ప్రిపేర్ అయ్యి వచ్చినా స్టిల్ వాంటెడ్గా ఒకరంటే నచ్చదని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుందాం, మన నిజాయితీ మన ధైర్యం నచ్చుద్దని అనేసి వచ్చినా కూడా
అది కూడా పాజిటివ్ థింగే. జడ్జెస్తో గొడవ పెట్టుకొని జడ్జెస్తో ఆర్గ్యుమెంట్లు గెలడం అంటే అంత ఈజీ కాదు. ఆవిడ నవదీప్ అంటే నీకు ఇష్టం లేదనుకో అని ఒక టాస్క్ ఇవ్వకపోతే, లేదు నాకు నవదీప్ కాదు అభిజిత్ అంటే ఇష్టం లేదు, అదే టాస్క్ ఏంటి అన్నది డైరెక్ట్ చెప్పేసింది. ఎందుకు ఇష్టం లేదు అన్నదంటే, అఖిల్తో ఆ సీజన్లో మీరు ఏం చేశారండి, నేను పలానా చదివాను, కెమిస్ట్రీ సంథింగ్, బీఎస్సీ కెమిస్ట్రీ సంథింగ్ ఏదో చదివాను, కంప్యూటర్ సైన్స్ సంథింగ్ ఏదో చదివాను అన్నారు. చదువు ఒకరి ఇదిని డిఫైన్ చేయదండి, అది నాకు కొంచెం నచ్చలేదు, బట్ నా ఒపీనియన్ అన్నట్టుగా చెప్పారు. అది కూడా చాలా నీట్గా డీసెంట్గా డెలివర్ చేసిగా, రూడ్గా ఏదో తోపులాగా బిహేవ్ చేసినట్టుగా డెలివర్ చేయలేదు అపూర్వ. అది చెప్పిన తర్వాత అభిజిత్ హర్ట్ అయిపోయారు. అక్కడి నుంచి హర్ట్ అయిపోయి ఫేస్ కోపంగా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఏమైందంటే నాకు నచ్చలేదు. ఇక్కడ బాగా నచ్చింది బిందు మాధవి గారు స్టాండ్ తీసుకున్నారు. అభిజిత్కి స్టాండ్ తీసుకుని, నాకేం అనిపించలేదే అతను అలా అని, అతను బాగానే ఉన్నాడే సీజన్లో, నాకేం పెద్దగా అనిపించలేదు, మీరు అన్నట్టుగా నాకేం అనిపించలేదు. బిందు ఏమన్నదంటే స్టాండ్ తీసుకుని, నేను చూశాను ఆ సీజన్లో, మీది రాంగ్ టేక్ అనుకుంటా, మీదే రాంగ్ అనిపిస్తుంది, మీ ఒపీనియన్ నాకు వర్కౌట్ కాలేదు, మీది రాంగ్ టేక్ లాగా ఉందనేసి డైరెక్ట్గా చెప్పారు బిందు గారు అభిజిత్కి స్టాండ్ తీసుకుని. దానికి ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, అపూర్వని జడ్జెస్తో ఆర్గ్యుమెంట్ చేసింది. వాళ్ళు కాన్ఫ్రంటేషన్ చేస్తే ఈవిడ ఒపీనియన్ని మేము యాక్సెప్ట్ చేయము అనేసి చెబితే దాన్ని ఎలా ఆర్గ్యుమెంట్లో ఈవిడ విన్నేందు చూడండి. దిస్ ఈజ్ వాట్ బిగ్ బాస్ నీడ్స్. ఏం చెప్పిందంటే అపూర్వ, ఒక్కొక్కరి పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది కదండి, నా పర్సెప్షన్లో నాకు అది నచ్చలేదు, మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, నేను రైట్ అని కూడా చెప్పట్లేదు అనే పాయింట్తో ఇంకా అవతల ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు, నా పర్సెప్షన్ చెప్తున్నాను అంతే. తర్వాత అభిజిత్ హట్ అయినట్టే మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఎడ్యుకేషన్ చెప్పొద్దమ్మా, రూడ్గానే మాట్లాడారు అంతే, కోపం క్లియర్ కాబట్టి ఎడ్యుకేషన్ గురించి చెప్పొద్దమ్మా అని. తప్పేముంది చెబితే అనగానే అపూర్వ గారు, మీది తప్పు అనటం లేదండి, నాకు అనిపించింది చెప్పాను, నాకు నచ్చలేదని చెప్పాను, మీరు తప్పు అని నేను చెప్పలేదు. తర్వాత నవదీప్, ఫేమా మనీయా ఈ రెండిట్లో దేనికోసం వస్తున్నారని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, మొన్న అభిజిత్ చేసిన మిస్టేక్, ఈరోజు అభిజిత్ చేసిన మిస్టేక్ క్లియర్గా చెప్తాం. మొన్న రుచిత అనే అమ్మాయి వచ్చినప్పుడు నాకు అభిజిత్ గారు స్మార్ట్గా సింపుల్గా ఆడకుండా గెలిచేశారన్న ఫీలింగ్ వచ్చిందని ఆవిడ ఒపీనియన్ చెప్పినప్పుడు, దాని తర్వాత ఇతను రెడ్ ఇచ్చేటప్పుడు చెప్పిన రీజన్ నాకు సిల్లీగా అనిపించింది. వాళ్ళ ఫాదర్ గురించి ఏదో చెప్తున్నప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నారు, వెర్రాగా చూడాలి అనేసి రెడీ చేశారు. ఈరోజు కూడా నీకు మనీయా ఫేమా ఏది ఇంపార్టెంట్ అని నవదీప్ అడిగితే, నవదీప్ అడిగిన దానికి ప్రాపర్ ఆన్సర్ ఇచ్చారు అపూర్వ గారు. ఏమి ఇచ్చారు, ప్యాట్రియార్కీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, బట్ బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండదు ఆ ప్యాట్రియార్కీ. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పింది, ఇప్పుడు మా ఇంట్లో అంటు తోమాలంటే మా తమ్ముడు తోమకూడదు, ఎందుకంటే నేను అమ్మాయిని కూడా నేను తోమాలి. వంట చేయాలంటే నేను అమ్మాయిని కాబట్టి నేను వంట చేయాలి, మా తమ్ముడు చేయకూడదు. ఇలాంటిది ఉంటుంది సొసైటీలో. అంటే మా ఇంట్లో ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒకటి వీళ్ళ ఇంట్లో చెప్పింది. బట్ బిగ్ బాస్ హౌస్లో అందరూ ఈక్వల్ కదా, కాబట్టి అలాంటిది నాకు ఇష్టం, అందుకు పోవాలనుకుంటున్నా అనేది ఒక డీసెంట్ ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చారు అపూర్వ, తెలివిగా. అది మోస్ట్లీ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పినా ఏం చెప్పినా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, పర్ఫెక్ట్గా తెలివిగా చెప్పారు. అది నిజం కూడా. మోస్ట్ ఆఫ్ ది హౌసెస్లో, నేను ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా జెన్యూన్గా చెప్తున్నాను, 95% ఆఫ్ హౌసెస్లో మీరు అమ్మాయిలు ఉంటే కామెంట్ చేయాలి. తల్లిదండ్రులు అబ్బాయిని అంటు తోమనో, అబ్బాయిని బట్టలు ఉతకమనో, అబ్బాయి నువ్వు వంట చేయమనో ఎవరు అడగరు. 95% ఆఫ్ హౌసెస్లో, 100 అని చెప్పను, అమ్మాయి కాబట్టి అమ్మాయి ఇవి చేయాలనేది 100%, 95% అందరి హౌసెస్లో ఉండేది. అదే ఆవిడ చెప్పారు. కానీ బిగ్ బాస్ హౌస్లో అది ఉండదు. పర్ఫెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్ స్పాంటేనియస్ ఆన్సర్. ఫేమ్ ఆర్ మనీ, నీకేది కావాలన్నప్పుడు డిఫరెంట్ యాంగిల్ తీసుకుని వచ్చి, ప్యాట్రియార్కీ అదే పాయింట్ తీసుకొని వచ్చి ఆవిడ ఆన్సర్ చేసిందంటే అప్రిషియేట్ చేయాలి. బట్ అభిజిత్ ఈగోకి తీసుకొని, దానికి ముందు ఆవిడ నన్ను నచ్చలేదు అనేసి అనింది, మీరు ఎడ్యుకేషన్ ఎలా తీసుకొని వచ్చారని అన్నది. కాబట్టి అదేంటి ప్యాట్రియార్కీ అని తీసుకొని వస్తారు, అట్లా మీరు అందరికీ సొసైటీకి దాన్ని ఇది చేస్తారు, మీ ఒక్కరి పర్సెప్షన్ సొసైటీకి అతికిచ్చేస్తారు. సొసైటీ మొత్తం కాదు, ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పారు ఆవిడ. అండ్ సొసైటీలో కూడా నిజంగా 95% అలాగే ఉంది, అది ఓపెన్ ఫ్యాక్ట్. అండ్ అభిజిత్ చెప్పిన పాయింట్, మా ఇంట్లో మా అమ్మాయి హెడ్, మీరు అలా ఎలా అంటారు అందరికంటే, అది కరెక్ట్. వాళ్ళ ఇంట్లో అది లేకపోవచ్చు, బట్ 95% అది ఉందని అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్ అది. కానీ ఒక్క పాయింట్ పట్టుకొని దాంట్లో నాకు నచ్చలేదు, అండ్ ఇప్పుడు చూసిన దాంట్లో నాకు అటు ఇటుగా ఉంది కాబట్టి రెడ్ ఇస్తున్నాను. అంత బాగా ఫన్ జనరేట్ చేసి అంత బాగా చేస్తే కోపంగా ఈవిడికి నచ్చలేదని అభిజిత్ని అన్నారు. కాబట్టి ఒక జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి అక్కడ ప్రజెన్స్ ఎలా ఉంది, అక్కడ టాలెంట్ ఎలా చూపించింది, మాటలు ఎలా మాట్లాడిందని చెప్పాలి. కానీ మనల్ని ఆవిడ ఇష్టపడుతుందా లేదని చూసినట్టుగా నాకు అనిపించింది 2 సందర్భాల్లో. రుచిత విషయంలో, అపూర్వ విషయంలో అభిజిత్ గారు ఈగోకి తీసుకొని అలా బిహేవ్ చేశారు. ఈగోకి తీసుకొని హట్ అయ్యి రెడ్ ఇచ్చేటప్పుడు సింపుల్ సిల్లీ రీజన్కి రెడ్ ఇచ్చారని అనిపించింది. బట్ ఇంకెక్కడ ఎవరితో కూడా అలా అనిపించలే.
చాలా బాగా చేశారు జడ్జిమెంట్. లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ చాలా నీట్గా మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా మొన్న అది ఇది అని అనడం అక్షయ్ కూడా నాకు నచ్చలే. అక్షయ్ ఓవర్ చేసినా కూడా జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి అది ఇది అని ఎవరిని అనడానికి లేదు. ఎవరు కూడా అక్కడ ఉన్న ఎవరు కూడా అది అసలు వాళ్ళకి ఆ హక్కు లేదు, ఆ రైట్ లేదు. ఒబీడియంట్గా డీసెంట్గా పద్ధతిగానే మాట్లాడాలి, అది కూడా నచ్చలేదు. బట్ మిగతా సిచ్యువేషన్లో 2 రెడ్లు ఇచ్చిన వాళ్ళకి ఒక గ్రీన్ ఇద్దామని చూడడం కానీ లాస్ట్ సీజన్లో చేయలేదు అభిజిత్, ఈ సీజన్లో చేశారు, అది నచ్చింది. బట్ ఇలా ఈగోకి తీసుకొని చేసినట్టుగా నాకు అలా అనిపించింది. మీకు అనిపించిందో లేదో ఎపిసోడ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయాలి, అది నచ్చలేదు. ఇక్కడ అపూర్వ డీల్ చేసిన విధానం బాగుంది. బిందు గారు కూడా పాజిటివ్గా ఇచ్చారు, గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గ్రీన్ ఇచ్చారు. తర్వాత సరికి ఎన్ని టర్బులెన్సెస్ వచ్చినా మంచిగా ఆన్సర్ చేసావు అనేసి శ్రీముఖి గారు కూడా అప్రిషియేట్ చేశారు. అయిపోయింది, ఇది అయిపోయిందయ్యా. ఓవరాల్గా రెడ్ ఇచ్చాడు అభిజిత్, అది నాకు నచ్చలేదు. రెడ్ ఇవ్వడం కాదు, హట్టి రెడ్ ఇచ్చినట్టుగా క్లియర్గా అనిపిస్తుంది. సింపుల్ రీజన్కి, రుచిత విషయంలో, అపూర్వ విషయంలో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అపూర్వ గారు మాత్రం గుడ్, స్మార్ట్గా అనిపిస్తున్నారు, హైట్ ఉన్నారు, ఫిజికల్గా కూడా ఫిట్గా ఉన్నట్టు కనపడుతున్నారు, చూడడానికి బాగున్నారు. అండ్ తెలివిగా అంటే ఇంకా ఆర్గ్యుమెంట్స్లో అల్లాడిస్తారని అనుకుంటున్నాం. అది క్లియర్గా బిందు గారు అనేది కూడా కరెక్టే. మోడల్లో అంటే దాన్ని ఏమంటారు, పీజీనా మోడలింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి స్టేజ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి వాళ్ళు ఆన్సర్ ఎలా చేస్తారో అలాగే చేశారన్నారు, అది నిజం, అలాగే అనిపిస్తున్నారు. బట్ స్టిల్ ఆర్గ్యుమెంట్స్ బాగుంటాయి. అలాంటి వాళ్ళు ఒకవేళ మేబీ ఫర్దర్ రౌండ్స్లో కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఈవిడతో ఆర్గ్యుమెంట్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. అడిది ఏదో ఒకటి మాట్లాడతారు, చాలా ఇంటెలెక్చువల్ పర్సన్, ఇంటెలిజెంట్ అన్నట్టుగా అనిపించారు అపూర్వ గారు. నెక్స్ట్ రోహిత్ అనే పర్సన్ వచ్చాడు. ఇతను బాగానే ఉన్నాడండి, గుడ్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆచితూచి అడిగేస్తున్నాడా, లేకపోతే నిజంగానే ఇన్నోసెంటా, లేదా బిగ్ బాస్ కోసం యాక్ట్ చేస్తున్నాడా, మనం జడ్జి చేయలేము. మనకు 100% ఇదే అని చెప్పలేము. కానీ బట్ సంథింగ్ ఏదో ఉంది ఆ పర్సన్లో, అంత లేకుండా ఏమి లేడు. మంచి ఫిట్ బాడీ ఉన్నాడు, అంత ఈజీగా అన్ని ఓపెన్ అయిపోయి చెప్పేలాగా లేడు, కొంచెం అభిజిత్ లాగా ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని అభిజిత్ కనెక్ట్ అయిపోయి గ్రీన్ ఇచ్చి సేవ్ చేశాడు. నిజంగా నాకు అలాగే అనిపించింది. డీసెంట్గా మాట్లాడుతున్నాడు, బాగా చదువుకున్న వ్యక్తి, మంచి జిమ్ బాడీ, మంచిగా చూడడానికి ఉన్నాడు, సెటిల్గా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారు ఈయన 6th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయారంట. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామని చెప్పాడు, స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాడు. ఇప్పుడు కెరియర్ గ్యాప్లో ఉన్నాము, జాబ్ కూడా చేయట్లేదు అనేసి అన్నాడు. సో ఓవరాల్గా డీల్ కొట్టింది బిందు గారు. సో కొట్టినప్పుడు సింపుల్, ఏం రియాక్ట్ అవ్వలేదేంటి అనేసి బిందు గారు అంటున్నారు. ఏం రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటావు, కోపం రావాలి కదా అది అన్నప్పుడు ఇతను బిహేవ్ చేసింది, ఇతను ఆన్సర్ ఇచ్చింది చాలా బాగుంది. రోహిత్ గారు ఏమనంటే, మీరు ఎందుకో చేశారు, నన్ను ట్రిగ్గర్ చేయాలని చేశారని నాకు అనిపించింది కాబట్టి నేను ట్రిగ్గర్ అవ్వలేదు అనే పాయింట్ పర్ఫెక్ట్. దానికి అభిజిత్ కనెక్ట్ అవ్వడం కూడా బాగుంది. ఎందుకంటే అరే వాటర్ పోసారు అంటే స్టేజ్ మీద అనవసరంగా ఏం లేకుండా వచ్చి బిందు గారు పోసారంటే ఎందుకు పోస్తారు, వీళ్ళు ట్రిగ్గర్ అవుతారా లేదో చూద్దామని పోస్తారు. అరే వాళ్ళు చూద్దామన్నప్పుడు వాంటెడ్గా ట్రిగ్గర్ అయినా కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా, అంటే ఇప్పుడు నేను కోప్పడితే బిగ్ బాస్లో కోప్పడే వాళ్ళు ఇష్టపడతారు, గొడవలు వేసుకునే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి మేము నేను సెలెక్ట్ చేస్తామని ఇంటెన్షనల్గా కోప్పడ్డావా, జడ్జిల మీద కోప్పడే అంత సీన్ ఉందా, వాంటెడ్గా చేసావా, ఆ మాత్రం ఆపుకోలేవా అని కూడా ఇంకొక యాంగిల్లో మాట్లాడతారు. డిఫరెంట్ పర్సెప్షన్, నువ్వు ఎన్ని చేసినా కూడా ఏదో ఒకటి అంటారు వాళ్ళు. సో కాబట్టి అతను కొట్టారంటే ట్రిగ్గర్ అవ్వకుండా ఆగమని, ట్రిగ్గర్ అయితే ఏంటి దీనికి ట్రిగ్గర్ అయ్యావు అనుకుంటారని, నువ్వు ఆల్రెడీ కావాలని చేసినప్పుడు ట్రిగ్గర్ అవ్వడం ఎందుకు, తెలివిగానే బిహేవ్ చేస్తాడు. అండ్ దానికి అభిజిత్ గారు దీనికి ముందు నాకు కొన్ని పాయింట్స్ నేను అబ్జర్వ్ చేస్తాను. అభిజిత్ గారు సూపర్ నచ్చారు. ఎక్కడ నచ్చారంటే సూపర్ నచ్చింది. దీనికి ముందు అపూర్వ విషయంలో బిందు గారు అభిజిత్కి స్టాండ్ తీసుకున్నారు. కానీ ఇక్కడ బిందు గారికి క్వైట్ ఆపోజిట్లో వెళ్ళి అభిజిత్ గారు రోహిత్కి స్టాండ్ తీసుకున్నాడు. దట్స్ గుడ్, సూపర్ అనిపించింది. అంటే నేను ఏందాక స్టాండ్ తీసుకున్నాను కదా, మనం ఇప్పుడు బిందు గారికి ఎగెనిస్ట్ మాట్లాడకూడదు అన్నట్టు కాకుండా నేను యాక్సెప్ట్ చేయను, ఎవరేమనుకున్నా నువ్వు కరెక్ట్గానే చేసావు, గుడ్, ప్రతిదానికి ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదనేసి పర్ఫెక్ట్గా చెప్పారు. నిజమే, ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టాండ్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ గ్రీన్ ఇవ్వకపోయినా అభిజిత్ గ్రీన్ ఇచ్చి రోహిత్ని సేవ్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో చూడాలనుకుంటున్నాను, సంథింగ్ ఏదో ఉంది నీలో, అన్నిటికీ ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఐ విల్ స్టాండ్ విత్ యూ అని స్టేజ్ మీదకి వెళ్ళి మరి చెప్పాడు. అది నాకు బాగా అనిపించింది. అండ్ రోహిత్ రిజర్వ్స్ అట్లీస్ట్ 1 గ్రీన్ అనిపించింది. ఇది సంథింగ్ డిఫరెంట్ పర్సనాలిటీ, ఒక స్మార్ట్ మూవ్స్ వేసే ఒక పర్సన్, తెలివైన పర్సన్ లాగా రోహిత్ అనే పర్సన్ నాకు అనిపించాడు. అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు కాబట్టి టాస్క్లు ఎలాగో బాగా ఆడతారని అనిపించింది. 1 గ్రీన్ అట్లీస్ట్ హీ డిజర్వ్స్ అనుకుని ఇచ్చారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు కాంట్రవర్షియల్ పాయింట్కి వద్దాం. ఒక 5 minutes మాట్లాడాలి ఖచ్చితంగా. ఈ విషయం మీద ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అయ్యి తీరాలి. నా హార్ట్ఫుల్గా మాట్లాడతాను, దీని మీద ఒక 2 reels కూడా చేస్తాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిక్కోలు సీమెన్ అని ఉంటాడు. ఈ సిక్కోలు సీమెన్ ఐశ్వర్య అనే ఒక అమ్మాయి ఉంటుంది, రమ్య అనే ఒక అమ్మాయి ఉంటుంది, గౌతమ్ రాజు అనే ఒక అబ్బాయి ఉంటాడు, శ్రీరామ్ ఆర్ సాయిరామ్ ఇంకొక అబ్బాయి, సాక్షిత అనే ఒక అమ్మాయి, వీళ్ళందరికీ గ్రీన్స్ వచ్చాయి. క్లియర్గా వినాలి, చాలా క్లియర్గా వినాలి. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇందాక చెప్పినట్టుగా 8-9 years నుంచి రివ్యూస్ చేస్తున్న
పర్సన్గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రాబోయే పర్సన్గా ఒక అన్యాయాన్ని, ఒక మిస్టేక్ జరిగింది, ఒక తప్పు టీం నుంచి జరిగింది, వీళ్ళు అన్యాయం అయ్యారు, వీళ్ళకి అన్యాయం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు, వీళ్ళు ఏదో ఫీల్ అవుతారని నాలాంటి పర్సన్ రెస్పాండ్ అవ్వకుండా ఉంటే నేను వేస్ట్. దీని మీద వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్పించి ఫ్యాక్ట్ మాట్లాడిన వాడిగా మిగిలిపోతాం. వర్స్ట్ క్యాండిడేట్గా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నిజంగా అన్యాయాన్ని అన్యాయంగా చెప్పాలి అని ఫిక్స్ అయిపోయినా సీమాన్, ఐశ్వర్య ఇలా నేను చెప్పిన 5-6 మంది కరెక్ట్గా 2 నిమిషాలు ఎత్తిపారేశారు వీళ్ళని. 2 నిమిషాలు స్క్రీన్లో చూపించారు. అయితే ఏంట్రా ఎలా ఎర్ర తీసారా అనేసి మీరు అనుకోవచ్చు. చెబితే మీకు కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. కామెంట్ చేయాలి అందరూ. వీళ్ళందరికీ గ్రీన్స్ ఇచ్చారు. ఆ బురదలో పందిలాగా బొల్లాడో చూసారా, వెంకీ వైబ్స్ అని ఆయన ఉన్నారు చూసారా, ఆయనకి 1 గ్రీన్ ఇచ్చారు. 10 నిమిషాల ఫుటేజ్ వచ్చింది. ఇలా 1 మినిట్ ఇచ్చిన చాలామందికి, రోహిత్కి 1 గ్రీన్ 10 నిమిషాల ఫుటేజ్, దీపక్కి 1 గ్రీన్ 10 నిమిషాల ఫుటేజ్, అండ్ మన ఇంకెవరున్నారు ఇలా కొంతమంది ఉన్నారు. 1 గ్రీన్ ఇచ్చిన 10 మినిట్స్ ఫుటేజ్, 2 గ్రీన్స్ ఇస్తే ఖచ్చితంగా 10 మినిట్స్ ఫుటేజ్ వచ్చింది అందరికీ. 2 గ్రీన్ ఇచ్చిన అందరికీ అట్లీస్ట్ 10 మినిట్స్ ఫుటేజ్ వచ్చింది. సీమెన్కి 2 గ్రీన్స్ వచ్చాయి, 2 గ్రీన్స్ వచ్చాయి. ఓపెన్గా వాళ్ళందరూ సోషల్ మీడియాలో చెప్పేసుకుంటున్నారు, బాధే పడుతున్నారు వాళ్ళందరూ. ఐశ్వర్య అనే అమ్మాయికి 2 గ్రీన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఫుటేజ్లో 1 గ్రీన్ ఇచ్చినట్టుగా చూపించారు. సీమెన్కి అసలు ఇచ్చినట్టు కూడా చూపించలేదు. 2 గ్రీన్స్ వచ్చాయి. ఒక్కొక్కరిని గంట సేపు ఆడిషన్ చేశారంట. అండ్ శ్రీరామ్ కావచ్చు, గౌతమ్ రాజు కావచ్చు, రమ్య అనే అమ్మాయి కావచ్చు, సాక్షితకి 1 గ్రీన్ వచ్చారు. రమ్య అనే అమ్మాయికి 1 గ్రీన్ ఇచ్చారు. ఆ తర్వాత అలా అక్కడ ఉన్న వాళ్ళందరికీ 1-2 గ్రీన్స్ ఇచ్చారు. అందరికి కలిపి 1 మినిట్ చూపించారు. సీమెన్ 10 సెకండ్స్, ఐశ్వర్య అనే అమ్మాయిని 10 సెకండ్స్. ఐశ్వర్య అనే అమ్మాయి ప్రొఫెషనల్ క్రికెటర్. 55 నిమిషాలు ఆడిషన్ జరిగిందంట అమ్మాయికి. ఓపెన్గా సోషల్ మీడియాలో చెప్పుకొని బాధపడుతున్నారు. అలాంటిది ఎపిసోడ్లో 10 సెకండ్ల ఫుటేజ్ ఇచ్చారు. ఇది ఎంత అన్యాయం అంటే మీ చూసే వాళ్ళకి కొంతమందికి అనిపించకపోతే ఎందుకు అన్యాయం అని చెప్తారు. వీళ్ళందరూ హైదరాబాద్లో ఓన్ ఖర్చులతో 4 నుంచి 5 రోజులు ఉన్నారు. ఓన్ ఖర్చులు. ప్రతిరోజు వాళ్ళ కాస్ట్యూమ్ కొనుక్కొని రెడీ అయ్యి వెళ్తే, ఫస్ట్ రోజు వెళ్తే 2వ రోజు పెట్టారు, 2వ రోజు వెళ్తే 3వ రోజు పెట్టారు, 3వ రోజు వెళ్తే 4వ రోజు పెట్టారు. అలా 5 రోజులు వెయిట్ చేసిన వాళ్ళు, 4 రోజులు వెయిట్ చేసి ఆడిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 4 రోజుల కాస్ట్యూమ్ వేస్ట్, 4 రోజుల టైం వేస్ట్ అండ్ ఎఫర్ట్స్ పెట్టి హైదరాబాద్ టు వాలూరుకి జర్నీ, 5 రోజులు హోటళ్ళు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తే గ్రీన్ రాకపోతే చూపించిన వాళ్ళకంటే దారుణంగా అసలు రెడ్ వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళకంటే ఎక్కువసేపు చూపించారు. 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని కూడా 10 సెకండ్లో లేపేస్తే, అసలు 3 రెడ్స్ వచ్చిన వాళ్ళని కూడా 10 నిమిషాలు చూపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది 2 గ్రీన్స్ 1 గ్రీన్ వచ్చిన వాళ్ళని 10 సెకండ్స్లో అట్లా పిట్టలు లేపినట్టు లేపితే వాళ్ళకి ఎంత బాధేస్తుంది చూడండి. ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళని ఎంత చీపు చూస్తారు. ఏంటో 1 సెకండ్ కనపడలేదు అంటారు. బట్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ ఇంత అత్యంత దారుణం ఏంటంటే 2 గ్రీన్స్ ఇచ్చారంటే ఏంటి, జడ్జెస్కి నచ్చినట్టు కదా. 2 గ్రీన్స్ ఇచ్చారంటే 1 గ్రీన్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు టాప్లో. 2 గ్రీన్స్ ఇస్తే నచ్చినట్టు కదా. అతను నచ్చినప్పుడు ఆ కంటెంట్ వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు చేసింది నచ్చిందనే కదా. ఆ నచ్చిన కంటెంట్ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? 1 గ్రీన్ ఇచ్చినప్పుడు కంటెంట్ నచ్చినట్టే కదా జడ్జెస్కి, అది ఎందుకు టెలికాస్ట్ చేయాలి? 10 సెకండ్స్ వేసేది ఏంటి గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళని? ఎందుకో తెలుసా? ఇది నాకు ఎలా తెలిసిందో చెప్తాను. ఇది కాంట్రవర్షియల్. వాళ్ళు 8 మంది ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటారు. ఆ 8 మందిని నెక్స్ట్ లెవెల్లో రీజన్ చెప్పకుండా రిమూవ్ చేశారంట. అది 100% ఫ్యాక్ట్ తెలీదు, బట్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి రిమూవ్ చేశారంట. 2 గ్రీన్స్ 1 గ్రీన్స్ ఇచ్చిన సీమెన్ కావచ్చు, ఐశ్వర్యని కావచ్చు, 2 గ్రీన్స్ ఇచ్చిన రిమూవ్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అపూర్వకి ఎవరో కొంతమంది ఉన్నారండి. ఎవరు? రోహిత్ 1 గ్రీన్, దీపక్ 1 గ్రీన్. వీళ్ళ 1 గ్రీన్ ఇచ్చిన వాళ్ళు కూడా టాప్ 15లో ఉన్నారు. బట్ 2 గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా రిమూవ్ చేశారు అర్ధాంతరంగా. ఆ రిమూవ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఫుటేజ్ తగ్గించారని అనిపిస్తుంది. ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూని బట్టి మనకు అర్థమైంది. 2 గ్రీన్స్ వచ్చినా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పకుండా తీసేశారంట. అది నిజంగా ఏం చెప్పకుండా తీసేశారో లేదో మనకి రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది. తీసేస్తుంటే మాత్రం అత్యంత దారుణం. బట్ తీసేసి ఉంటారని క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రోజు ఫుటేజ్ చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో నాకు ఫ్యూజులు ఎక్కిపోయినాయి. నిజంగా నాకు కోపం వస్తుంది. అరే నువ్వు 5 రోజులు షూటింగ్లో పెట్టిన తర్వాత 2 గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళకి 10 సెకండ్లు వేసేది ఏంటి? నెక్స్ట్ లెవెల్లో తీసేస్తారు కాబట్టే వేశారు. అరే ఆ శ్రీమాన్ కావచ్చు, ఐశ్వర్య కావచ్చు, గౌతమ్ రాజు కావచ్చు, రమ్య కావచ్చు, సాక్షిత కావచ్చు, వీళ్ళందరికీ, సాయిరామ్ కావచ్చు, శ్రీరామ్ గ్రీన్స్ ఇచ్చి టెలికాస్ట్ చేయకపోతే వాళ్ళకి పాపం ఎందుకు వచ్చినట్టు, ఎందుకు ఎఫర్ట్స్ పెట్టినట్టు? ఆ గ్రీన్స్ ఇచ్చారంటే ఎంత ఇంప్రెసివ్ ఉంటే 2 గ్రీన్స్ ఇచ్చారు. వెరీ బ్యాడ్ ఫ్రమ్ అగ్నిపరీక్ష టీం. ఏమన్నా అనుకోండి, దీన్ని ఎవడు కూడా రైట్ అని అనలేడు. అన్నాడంటే వాడు వేస్ట్ క్యాండిడేట్గా.
ఎలా అంటారు రైటు. గ్రీన్స్ వచ్చినప్పుడు రెడ్ వచ్చినప్పుడు 10 నిమిషాలు టెలికాస్ట్ చేసినప్పుడు గ్రీన్స్ వచ్చిన వాళ్ళ ముఖం చూపించకపోతే వాళ్ళు ఎందుకు వచ్చినట్టు పాపం. ఇది నేను మాట్లాడకపోతే ఇంకా దానికి అర్థం ఉందా? నా నోట్ల మీద నా ముఖం మీద నేనే మూసుకోవచ్చు ఇది మాట్లాడకపోతే. మీరు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయాల్సిన బాధ్యత మీలో ఉంది మా. ఖచ్చితంగా షేర్ చేయాలి అండ్ లైక్ చేయాలి, కింద కామెంట్ చేయాలి. నెక్స్ట్ బ్యాడ్ గౌరీ త్రినేత్ర. ఈ అమ్మాయి వచ్చారు. ఈ అమ్మాయి పాపం క్లాసికల్ డాన్సర్, కూచిపూడి, బాగున్నారు. ట్రాన్స్జెండర్ అయినప్పటికీ చూడడానికి ఒక అమ్మాయిలాగా చాలా బాగున్నారు. అండ్ ఇది కూచిపూడి డ్యాన్స్ కూడా చాలా క్యూట్గా వేశారు. బట్ ఇక ప్రాబ్లం ఏమైందంటే ఆవిడే కన్ఫ్యూజ్ అయిపోయి నవదీప్ గారు అన్నట్టుగా ఒకసారి ఏమో ట్రాన్స్జెండర్ అయిన ప్రపంచానికి మొత్తానికి ఎవరికి తెలీదు, ఆ సీక్రెట్ నేను ఇప్పుడు చెప్పబోతున్నా అని చెప్పారు. చూస్తే మళ్ళీ ఆవిడ ఎక్స్ప్లెనేషన్లోనే ఇంటర్మీడియట్లోనే సార్లకు తెలుసు, ప్రిన్సిపాల్కి తెలుసు అంటారు, అందరికీ తెలుసు అంటారు. మళ్ళీ అడిగితే లేదు సార్ ఎవరికి తెలుస్తారంటారు, మళ్ళీ అందరికీ తెలుస్తారంటారు. సో ఆవిడ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు, విపరీతమైన కన్ఫ్యూజ్ అయిపోయారు. బట్ క్యూట్గా ఉన్నారు, బాగానే మాట్లాడారు, ఎమోషనల్ అయిపోయారు. రెడ్ ఇచ్చిన తర్వాత నవదీప్ అండ్ బిందుమాధవి గారు, తర్వాత అభిజిత్ చూద్దాం నెక్స్ట్ లెవెల్లో అనేసి ఒక గ్రీన్ ఇచ్చారు. అట్లీస్ట్ సర్వైవ్ అయ్యారు ఆవిడ. బట్ ఈవిడ కూడా నెక్స్ట్ లెవెల్లో ఈవిడ కూడా తీసేశారు వితౌట్ ఎనీ రీజన్ అనేది వీళ్ళు ఇంటర్వ్యూలో చెప్పిన మాట. రేపు టెలికాస్ట్లో మనకు అర్థమైపోద్ది. పాప త్రినేత్ర గారు కూడా బాగానే మాట్లాడారు కానీ బట్ కన్ఫ్యూజ్ అయిపోయారు ఈవిడ. పక్కన పెట్టేద్దాం. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాగి తులూరి మా ఊరమ్మాయి, మా కావలి అమ్మాయి కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తాను అనుకోవద్దు. బట్ ఆవిడ గురించి ఎక్కువ చెప్పాల్సినంతగా పర్ఫామ్ చేశారు. అరే నాకు అక్కడ బాగి తుల్లూరిలో నచ్చింది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి హౌస్ వైఫ్ బాగి తుల్లూరి, ఒక హౌస్ వైఫ్ ఒక స్టేజ్ మీద నిలబడి ఇంత యాక్టివ్గా ఇంత ఫన్నీగా మాట్లాడడం అంటే మామూలు థింగ్ కాదు. ఎంత ఫన్నీగా మాట్లాడే ప్రపంచం మొత్తాన్ని వదిలేసి అందరినీ నవ్వించాలి, ఎటకారం చేయాలి, సర్కాస్టిక్గా మాట్లాడాలి, అందరూ నా వల్ల నవ్వుకోవాలి అన్న ఇంటెన్షన్ కనపడుతుంది అక్కడ. ఏంటి అంత ఫన్నీగా మాట్లాడుతుంది నెల్లూరు యాసలో విపరీతమైన ఫన్నీగా. ఆవిడేమన్నా కుర్రమ్మాయి అంటే ఆవిడేమన్నా యంగ్ లేడీ అయి ఉండి పెళ్ళిగాని అమ్మాయి అయితే ఫన్నీగా ఏదో మాట్లాడుతుందంటే ఓకే, పెళ్ళైన ఒక అమ్మాయి వచ్చి స్టేజ్ మీద నిలబడి విపరీతమైన పంచులు ఆ గెటప్లో వచ్చేసి ఓన్లీ స్లాంగ్లో ఎవరిని ఎక్కడ కించపరచకుండా ప్రతిసారి నవ్వించింది, ప్రతి సెకండ్లో నవ్వించింది, కించపరచకుండా. ఎంత ఫన్నీగా ఉన్నారంటే మాట్లాడే ప్రతి మాటలో కామెడీ ఉంది, వేసే ప్రతి పంచులో కామెడీ ఉంది. వెరీ గుడ్ అండి. ఈ బాగి తుల్లూరి మాత్రం వెరీ గుడ్ అనిపించింది. మీకు ఇలా ఎంతమందికి అనిపించిందో లేదు, భలే స్పాంటేనియస్గా బాగా మాట్లాడుతుంది. అందరిని ఇంప్రెస్ చేసింది. అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ ఇంప్రెస్ అయ్యారు. 3 గ్రీన్లు ఇవ్వబోయారు. బట్ నెక్స్ట్ లెవెల్లో చూద్దామనేసి 2 గ్రీన్స్తో ఆపేశారు. 3 గ్రీన్స్కి డిజర్వ్డ్ అన్నట్టుగా మాట్లాడింది. మనోడు ఆర్జే చరణ్ ఎంత బాగా అయితే మాట్లాడారో, ఎంత ఫన్నీగా అయితే మాట్లాడారో, పెళ్ళైన ఒక అమ్మాయిగా ఒక హౌస్ వైఫ్గా వచ్చిన బాగి తుల్లూరి కూడా అంతే బాగా, అంతే ఫన్నీగా, అంతే సర్కాస్టిక్గా, అంతే సిచ్యువేషనల్ కామెడీ స్పాంటేనియస్గా మాట్లాడగలిగారు. వెరీ గుడ్ అనిపించింది. ఆవిడ వచ్చినప్పుడు చేపలు అమ్మే విధానం కావచ్చు, నవదీప్ గారిని హస్బెండ్గా తీసుకొని మాట్లాడే విధానం కావచ్చు, ఐ లవ్ యూ చెప్తుంటే నాకు ఐ లవ్ యూ చెప్తే నీము కూడా అంటే కొంచెంసేపే కదా ఇప్పుడు ఏమైనా జాతరమా అనేసి నెల్లూరు యాసలో మాట్లాడింది కావచ్చు. ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయ్యారని ఐఎమ్ ఆల్సో ఇంప్రెస్డ్ లైక్ ఎనీథింగ్. భాగ్య గారికి భలే మాట్లాడారు, చాలా బాగా అనిపించింది, చాలా ఫన్నీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో చూడాలనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆవిడ 2 గ్రీన్స్ ఇచ్చారు. అభిజిత్ గారు అయితే డైరెక్ట్ చెప్పేశారు, వెరీ హానెస్ట్ అండ్ లవబుల్ పర్సన్ అండి మీరు, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే. బిందు కూడా సూపర్, అసలు యాక్టివ్గా ఉన్నావు, ఎంత జెన్యూన్గా ఉన్నావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు, క్యూట్గా ఉన్నావు, వెరీ గుడ్ అనేసి ఇచ్చేసారు. నవదీప్ కూడా 100% ఇవ్వాలని చూశారు. బట్ వాళ్ళు డిస్కస్ చేసుకొని రెడ్ ఇచ్చారు. బాగి తుల్లూరి నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తారో తెలియదు ఈవిడ. బట్ ఈ లెవెల్లో ఈ స్టేజ్ మీద ఒక హౌస్ వైఫ్గా వచ్చిన ఆ అమ్మాయి ఇంత ఫన్నీగా, ఇంత బాగా హార్ట్ఫుల్గా వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పడం కానీ, ఆవిడ బాధ గురించి చెప్పడం కానీ, వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు, అయినా కూడా నేను ఎంత కొట్టినా నాది డైలాగ్ చూడండి, నాది ఎంత కొట్టినా పావని చావు సార్ నా లైఫ్ ఎంత కొట్టినా చావని పావంట. డిఫరెంట్గా ఇది చేసి ఆ ఫన్నీగా చెప్పడం ప్రతి ఒక్క విషయంలో వెరీ గుడ్. వాళ్ళ హస్బెండ్ మీద పంచలేయడం కావచ్చు, మళ్ళీ వాళ్ళ హస్బెండ్ మీద ప్రేమ చూపిస్తూ మీ హస్బెండ్ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పమన్నా కూడా చెప్పిన విధానం కావచ్చు, టూ గుడ్. చాలా ఎమోషనల్గా చాలా బాగా చెప్పారు. లాస్ట్లో కూడా వాళ్ళ హస్బెండ్ మీద ఉన్న ప్రేమను కూడా భలే అనిపించారు బాగి తుల్లూరి గారు. మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో నాకు అనిపించినవన్నీ డైరెక్ట్గా ఎవడేమనుకుని ఎవడ ఫీల్ అయినా హార్ట్ఫుల్గా, హానెస్ట్గా నాకు అనిపించింది. చెప్పకపోతే ఇన్ని సంవత్సరాలు రివ్యూస్ చేసి నా మీద నేను మూసుకోవాల్సిందే.
మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, వీడియో నచ్చి లైక్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. ఇన్స్టాగ్రామ్లో 2 రీల్స్ వస్తాయి, వెయిట్ చేయండి. దీంట్లో కూడా షార్ట్స్ పెడుతున్నాను, కమ్యూనిటీ పోస్టులు పెడుతున్నాను. విపరీతమైన యాక్టివ్ ఉన్నాం. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి మనం దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి వితిన్ 1 మంత్లో 1 మిలియన్ అయ్యేలా చూడండి. లవ్ యూ ఆల్, బాయ్. అండ్ మన వీడియోలు చూస్తున్న వాళ్ళు, మన వీడియోలు చూస్తున్న మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. లవ్ యూ, బాయ్.